ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టు రీసర్వే కార్యక్రమం ప్రారంభించిన ఆమదలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్. ఆమదలవలస నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆమదలవలస నియోజకవర్గంలో పొందూరు మండలంలో కనిమెట్ట గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న రీసర్వే ప్రాజెక్టు కార్యక్రమాన్ని ర్యాలీగా కూటమి ముఖ్య నాయకులు మరియు అధికారులతో కలిసి ప్రారంభించిన గౌరవ శాసనసభ్యులు కూన రవికుమార్. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో గ్రామంలో ఉన్నటువంటి పలు భూ సమస్యలపై ప్రజల నుండి వినతులు స్వీకరించి రెవెన్యూ అధికారులకు చెప్పి అక్కడికక్కడే పరిష్కారం చేయమని కోరడం జరిగింది. మరియు గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాల కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. గ్రామానికి సీసీ రోడ్ల కోసం ఇంతకు ముందు ఎన్నడూ లేనట్టుగా ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది అని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ఎంపీటీసీ ప్రతినిధి కూన కృష్ణ మరియు ఎక్స్ సర్పంచ్ అన్నెపు శ్రీను మరియు మండల ఎంఆర్ఓ, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాబ్ ట్రాక్ ప్రకారం రివ్యూ చేస్తాం. ఎవ్రీబడి మీరందరూ కూడా సెల్ఫ్ అప్రైజల్ రిపోర్ట్స్ తయారు చేయాలి. నేను ఆల్రెడీ మీ అందరికీ టెలిగ్రామ్స్ కూడా చెప్పాను. సో మీకు కొంత గడువు ఇచ్చాను. రేపు 20వ తారీఖున రేపు ఒక 5 రోజుల తర్వాత నుంచి సచివాలయాల వారీగా రివ్యూ చేస్తాం. నీ రికార్డ్ ఇక్కడ ఉండాలి. నీ సచివాలయంలో ప్రజలు ఎప్పుడు వచ్చి ఎప్పుడు చూసుకున్నా రెవెన్యూ రికార్డు ఇక్కడ అందుబాటులో ఉండాలి. ఉందా లేదా? ఎస్ఎల్ఆర్ ఉందా లేదా? ఈ ఊరికి ఎస్ఎల్ఆర్ ఉందా, ఎఫ్ఎల్ఆర్ ఉందా? సర్వే ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి? సర్వే ల్యాండ్ రికార్డ్స్. ఎస్ఎల్ఆర్ ఉంది. ఎఫ్ఎంఏ ఉన్నా? ఎఫ్ఎంఏ ఉండాలి. ఎస్ఎల్ఆర్ ఉండాలి. కంప్యూటర్ అడంగల్ ఉండాలి. కంప్యూటర్ 1A ఉండాలి. ఓల్డ్ అడంగల్ కూడా మీ దగ్గర ఉండాలి. మీ దగ్గర మీరు అందరూ ఎంఆర్ఓ ఏం చేస్తున్నారు? తహసీల్దార్ గారు పాత అడంగల్స్ అన్ని కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కీపింగ్ ఇన్ యువర్ ఆఫీస్? ఏదైనా డబ్బుతో వస్తే చూడడానికి ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇక్కడ ఇది ఇప్పుడు అక్కడ సచివాలయం అనేది ఒక ఆఫీస్. మండలాలకు వెళ్తే ఎంఆర్ఓ కార్యాలయం ఎలానో, ఒక ఎంపీడీఓ కార్యాలయం ఎలానో, గ్రామ సచివాలయం కూడా దట్ ఈస్ అన్ ఆఫీస్. కాబట్టి కంపల్సరిగా సచివాలయంలో ఉన్నారా మీరు అందరూ? సార్ గురించి చెప్పలేదు. సరే రేట్ చేస్తామని